హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఫైనల్లీ 3 డేస్ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కదా! ఇంకా ఆ టైం గాని, ఆ రోజులు గాని ఎలా గడిచిపోయాయో కూడా తెలీదనమాట. ఫ్యామిలీ, ఫుడ్ ఇంకా బయట తిరగడం ఫుల్‌గా టైమ్ పాస్ అయితే బాగా అయిపోయింది. మళ్ళీ మన రొటీన్ అయితే తిరిగి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరిగి రిటర్న్ అయ్యి రావడం అంటే చాలా పెద్ద కష్టం. అలాగే బాధనమాట. కాబట్టి ఆ మెమోరీస్‌నన్నిటి నుంచి అంటే అక్కడున్న జ్ఞాపకాల నుంచి మనం వాటినన్నీ దాచుకొని, తలుచుకొని ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్సే కదా మనందరికీ కూడాని. ఆఫ్టర్ ఫెస్టివల్ మన హోమ్ టౌన్ వదిలి రావడం ముఖ్యంగా ఈ పండగలనమాట. అంటే దసరా కానీ, సంక్రాంతి ఇవన్నీ కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్సే మనందరికీ కూడా ఎమోషనల్‌గా అయితేను. ఇది మనం గడిపిన రోజుల బాధ అనమాట అదంతా కూడా. ఇంకా అలాగే మన వాళ్ళని వదిలి రావాలని కష్టం. ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట ఇందులో అయితేను. అలాగే నా లైఫ్ ప్రెజెంట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందండి. చాలా వరకు మారిపోయిందనమాట. ఎందుకంటే మా పాప ఎదగడం, తన స్టడీ ఎందుకంటే ఇవే కదా ప్రస్తుతం అయితే మన లైఫ్‌లో ఇంపార్టెంట్ అనేది. పిల్లల లైఫే ఇంపార్టెంట్ అయిపోయిందనమాట ప్రస్తుతం అయితే నాకైతే. మా వాళ్ళ దగ్గర ఉండాలన్నా, అక్కడి నుంచి రావాలన్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుందనమాట. ఇంకా మా వాళ్ళకి చెప్తూ, నేననుకుంటూ ఇంకా అక్కడి నుంచయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫేజ్ అనేది చాలా కష్టంగా ఉంది. ప్రెజెంట్ అయితే మనకి ఈ విషయంలో ఎవరు కూడా సపోర్ట్ రారు ఎవరు గూడాను. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టేసి పిల్లలకి మనం, మనకి పిల్లలు, వాళ్ళ స్టడీ, వాళ్ళ స్కూలు. కాబట్టి అదొక్కటే గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! బోలెడన్ని మెమోరీస్ అనమాట. అవన్నీ కూడా చక్కగా దాచుకుని అయితే తిరిగి రిటర్న్ ఇంటికొచ్చేసాననమాట. ఉన్న రోజులన్నీ కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేశాననమాట. సో, వాటినన్నింటిని కూడా నా మనసు నిండా నింపుకున్నాను. అదైతే చాలు నాకైతే. అమ్మ వాళ్ళ ఇంట్లో అదొక ప్రపంచం. మన ఇంటికొచ్చిన తర్వాత ఇదొక లోకం అనమాట. ఇదైతే అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే అస్సలే లేదు కదూ! సో, ఇంకా వ్లాగ్‌లోకి వచ్చేస్తే ఈ వ్లాగ్ అయితే పండగ ముందు రోజుల వ్లాగ్ అనమాట. అంటే పండగ క్లీనింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి కదా! అయిపోయినాయి కదా! మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నేను. వాటికి ముందు అనమాట ఇదైతేను. నా ఇంట్లో మ్యాండేటరీగా ప్రతిరోజు నేను చేసుకునే వర్క్ యాక్షన్స్ అనమాట ఇవన్నీ కూడాను. మీ ఇంట్లో, మా ఇంట్లో, మనందరి ఇంట్లో కూడా మనందరం చేసుకునే మన డైలీ పనులనమాట ఇవి. మన ఇల్లు ప్రతిరోజు అద్దంలా మెరవాలంటే మన టైం అనేది కాస్తంత వాటికైతే పెట్టాలి కదా! సో, నేను కూడా అదే అనుకుంటాననమాట. అంటే ఏంటంటే నా ఇంట్లో నా పరిస్థితి ఒక హోమ్ మేకర్‌గా అయితే ఇంటి గురించి అయితే చాలా అలర్ట్‌గా ఉండాలనమాట. మా ఇంట్లో డస్ట్ అనేది అంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. ఎట్లా వస్తుందో తెలీదు గానీ దుమ్మయితే బాగా అన్ని వస్తువులపై కనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇట్లా అనమాట చక్కగా ఒక క్లాత్ తీసుకొని ప్రతీదీ మా ఇంట్లో ఏది కనిపిస్తుంది ఎదురుగుండా అని చెప్పేసి ఏముంటే అంటే ఓపెన్‌గా ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఇట్లా ఒకసారి పైపైన అట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో, రెస్ట్ తీసుకోకుండా ఈ వర్క్స్ అనేవి నాకు ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి. ఒకవేళ మనం కాసంత టైం గ్యాప్ తీసుకొని వీటిని గనుక వదిలేసామనుకోండి, ఇంకా చూడడానికి చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంకా మా పాప ఎదిగింది కాబట్టి నాకైతే కాస్తంత పర్వాలేదు. యాహ్! చాలా వరకు వర్క్ అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ పిల్లలున్న వాళ్ళ ఇంట్లో పరిస్థితి అయితే నిజంగా అది నేను ఫేస్ చేసొచ్చాను కాబట్టి తెలిసిందే గదా! మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా మెస్ చేస్తూనే ఉంటారు. మగవాళ్ళైనా, పిల్లలైనా సరే ఇవన్నీ కూడా కామనేననమాట. కానీ మనం ఎప్పటికప్పుడు వాటిని రీప్లేస్ చేసేస్తూ ఉండాలనమాట. ఎర్లీ మార్నింగ్ ఇదొక పనిగా పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లు ఎప్పుడు కూడా అద్దంగా మెరుస్తూనే ఉంటుందనమాట. ఇది నాకు అలవాటైపోయింది. ఇంకా అర్థమైంది కూడాననమాట. ఇలా చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. అలాగే చూడడానికి నా ఇల్లు కూడా చాలా బావుంటుందని చెప్పి. సో, ఇంక ఇక్కడ ఒకసారి డస్టింగ్ అన్నీ నాకు ఓపెన్ ప్లేసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒకసారి ఇదైతే పెద్ద బెడ్‌రూమ్, ఇంకా డైనింగ్ రూమ్, కిచెన్ అనమాట. ఈ 3 ఒకసారి క్లీనింగ్ చేస్తాను. ఈ 3 ఒకసారి స్వీపింగ్ చేస్తాను. తర్వాత ఇది ఫస్ట్ పార్ట్ అనమాట మా ఇంట్లో. సెకండ్ పార్ట్ వచ్చేసి చిన్న బెడ్‌రూమ్, ఇంకా హాలు. ఇవి 2 కూడా ఒకసారి డస్టింగ్ చేస్తాను. అలాగే ఒకసారి స్వీపింగ్ చేస్తాను. లాస్ట్‌గా బయటికి వెళ్తాననమాట బాల్కనీలోకి. బాల్కనీలో కూడా ఒకసారి తుడుచుకొని వచ్చేస్తాననమాట. ఇలా అనమాట పార్ట్స్ కింద ఉంటది మా ఇంట్లోని పనైతే నాకు. నా చుట్టూ సరౌండింగ్స్ ఉండడానికే కాదండి, చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయన్నమాట. రకరకాల పక్షులు, పశువులు ఇలా చుట్టూరు కూడా చెట్లు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. చూస్తుంటే ఒక పాజిటివిటీ అనేది మనలో వస్తూ ఉంటుంది.
బాల్కనీలో చిలకల కోసం, పక్షుల కోసం అయితే ధాన్యాన్ని అయితే కట్టాను కదా నేను. సో, అవి తినడంలో కింద అనేది చాలా వరకు ఇలా ధాన్యం అనేది వడ్లు పడిపోతూ ఉన్నాయన్నమాట. వీటిని ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మిగిలిన ధాన్యం ఉండడంలో వీటిల్లో కింద పెద్ద పెద్ద చీమలనేవి చేరుతూ ఉన్నాయి. సో, అందు గురించి అనమాట. ఎప్పటికప్పుడు నేను రోజుకోసారి ఇట్లా క్లీనింగ్ చేసేస్తూ ఉంటున్నాననమాట నేను. సో, ఫైనల్లీ చూసారు కదా! చూడ్డానికి కళ్ళకి చాలా ఆనందంగా, కళ్ళగా కనిపిస్తుంది కదా! ఇలా క్లీనింగ్ వల్ల నాకు కూడా అలవాటే అనమాట. అట్లాగే ఇష్టం కూడాను. నా ఇంటిని నేను వదలబుద్దవ్వదు నాకైతేను. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్‌గా ఉంచుకోవాలనే ఆలోచన నా బుర్రలో ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుందనమాట. సో, ఇదైతే ఆఫ్టర్‌నూన్ అంటే ఈవినింగ్ టైంలోలెండి. ఇంకా బయట మొక్కలైతే ఫెన్షింగ్ చేయించాననమాట మొక్కల కోసం ఆ సైడ్ అయితేను. ఆ ఫెన్షింగ్ పని అయిపోయిన తర్వాత కొన్ని మొక్కలు ఫ్రూట్ మొక్కలైతే తీసుకొచ్చి పెట్టాను ఇంట్లోనే కడియం నుంచి అయితే. సో, ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అది లోతుగా అయితే తవ్వాలి కదా! గుణపం అయితే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళతోటి మంచిగా తవ్వించి నాటిస్తూ ఉన్నాననమాట మొక్కలైతేను అక్కడక్కడాను. ఇంకా ఈవినింగ్ వాక్ టైం అనమాట. ఇంక బయటకొస్తూ ఇదైతే ధనుర్మాసం టైంలోనే కాబట్టి ఇలాగా అక్కడ ముగ్గులన్నీ చూస్తూ ఉన్నాననమాట. రకరకాల ముగ్గులు ఎంతో కళగా, నిండుగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరి గుమ్మం కూడాను. ఇంక ఇలా అందరం కూడా మన తిరిగి రొటీన్ రెగ్యులర్ వర్క్స్‌లో అయితే తిరిగి చేరుకొని ఉంటాం కదా! ఇలా తిరిగి మన ఇంటికి, మన పనుల్లోకి రావాలనేది రియాలిటీ ఆఫ్ రిటర్నింగ్ పెయిన్ అనమాట. ఎమోషనల్ మూమెంట్ ఇదంతా కూడా మనందరికీ కూడా. బయలుదేరడానికి ముందు ఉండే కొన్ని రోజులు మనలో హై ఎమోషన్స్‌ని మరింత తీసుకొస్తూ ఉంటాయి కదండీ! అంతే కాదు మన వాళ్ళ నుంచి వీడ్కోళ్ళు చెప్పి రావడం అనేది పార్ట్ ఆఫ్ మన సోల్‌ని అక్కడ వదిలేయడం లాంటిదే. మనలోనే ఈ ఫెస్టివల్ జాయ్‌ని రీప్లేస్ చేయడానికి కొన్ని రోజులైతే పడుతూ ఉంటుందనమాట. సో, ఇంక ఇదైతే నా నైట్ వర్క్స్ అనమాట. బాదం పప్పు నానబెడుతున్నాను. అట్లాగే మరుసటి రోజు తలస్నానం కోసం ఇక్కడ మెంతులు కూడా నానబెట్టేసి ఉంచేసాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్.